హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజీ హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్ 2 రకాల లడ్డూలు. పాకం పట్టి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా కొబ్బరి పల్లి నువ్వుల లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఎక్కువ బలాన్ని ఇచ్చి ఎముకలను దృఢంగా మార్చి జుట్టు పెరుగుదలకు సహాయపడే రిచ్ ప్రోటీన్ లడ్డూ రెసిపీని కూడా చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా లడ్డూలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని అరకప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోటి కొలతలన్నీ తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదే కప్పుతో అరకప్పు వరకు తామర గింజలు, అరకప్పు వరకు గుమ్మడి గింజలు, పావు కప్పు వరకు ఫ్లాక్ సీడ్స్ను వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఫ్లాక్ సీడ్స్ను కూడా అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత అరకప్పు వరకు నువ్వులు, అరకప్పు వరకు పొట్టు పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు అందుబాటులో లేకపోతే మీకు నార్మల్గా స్టోర్లలో దొరికే పెసరపప్పునైనా అరకప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా పప్పులన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోతేనే లడ్డూలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన పప్పులన్నింటినీ కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేందుకు పక్కన పెట్టండి. అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లేకుండా లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి డ్రై ఫ్రూట్స్కి బదులుగా ఇలా పావు కప్పు పల్లీలను ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసేయండి. పల్లీలను చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులను తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకులను ప్యాన్లోకి వేసుకొని అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అటుకులు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా అటుకులను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే పొడి పొడిగా మారిపోవాలి. ఇలా అయితేనే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా చక్కగా ఫ్రై అయిన అటుకులను కూడా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను పొట్టుతో సహా వేసేయండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు పొట్టును తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పప్పులన్నింటినీ గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి పూర్తిగా చల్లారిపోయిన పప్పులన్నింటినీ వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి కాస్త రవ్వగా అయ్యేంత వరకు మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న అటుకులను కూడా వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా అయ్యేంత వరకు కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. అటుకులు ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ఇలా పప్పుల పొడి రెడీ అయిన తర్వాత మాత్రమే అటుకులను వేసుకోండి. తర్వాత ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి మొత్తాన్ని కాస్త వెడల్పుగా లడ్డూలను ప్రిపేర్ చేసేటందుకు వీలుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలా పప్పుల పొడి వేసేటప్పుడే కొద్దిగా పొడిని మిక్సీ జార్లో వేసుకొని ఉంచండి. ఇలా పప్పుల పొడిని కొద్దిగా ఉంచి తీసుకోవడం ద్వారా బెల్లాన్ని వేసి గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ జార్లో చుట్టుకుపోకుండా ఉంటుంది. కాబట్టి పప్పుల పొడిని సగం వరకు కానీ లేదా పావు కప్పు వరకు కానీ మిక్సీ జార్లో అలాగే ఉంచేసేయండి. తర్వాత కప్పున్నర వరకు సన్నగా తురిమిన బెల్లం తురుమును వేసుకోండి. స్వీట్ అనేది మీ ఇష్టాన్ని బట్టి కాస్త తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత
చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం మరి కాస్త పప్పుల పొడిని బెల్లం తురుముపై చల్లుకోండి. లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 6 నుంచి 8 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి ఒకేసారిగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ ఇలా మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తాన్ని ముందుగా పప్పుల పొడిని తీసుకున్న ప్లేట్లోనికి తీసేసుకోండి. ఇలా చక్కగా బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పుల పొడి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిగా అయ్యేంత వరకు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా చక్కగా పొడి పొడిగా రెడీ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పల్లీల పొడిని ఇలా రెడీ అయిన మిశ్రమంలోనికి వేసేయండి. పల్లీల పొడి వేసుకున్న తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం ద్వారా లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే చుక్క నెయ్యి కూడా అవసరం లేకుండా లడ్డూలను చుట్టుకోవచ్చు. ఇలా 1 స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత పల్లీల పొడి కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న లడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా రిచ్ ప్రోటీన్ లడ్డూలు లేదా పప్పుల సున్నుండలు రెడీ. తక్కువ నెయ్యితో కమ్మని లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. సింపుల్గా టేస్టీగా రిచ్ ప్రోటీన్ లడ్డూలు లేదా సున్నుండలను ఎలా తయారు చేయాలో చూశారు కదా. అలాగే పచ్చి కొబ్బరి బెల్లంతో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే కమ్మని కొబ్బరి పల్లి నువ్వుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోండి. నేను 3 పెద్ద సైజుగా ఉన్న పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరిపై ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి కొబ్బరిలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. కొబ్బరిలో తడి ఏమాత్రం ఉండకుండా ఉంటేనే లడ్డూలు పాడవకుండా నిల్వ ఉంటాయి. కాబట్టి తడి లేకుండా పచ్చి కొబ్బరిని పూర్తిగా ఆరనిచ్చి తీసుకోండి. ఇలా రెడీ అయిన పచ్చి కొబ్బరి ముక్కలను ఇంట్లో అందుబాటులో ఉన్న బౌల్తో కొలుచుకొని తీసుకోండి. నేను మేజరింగ్ కప్తో కొలుచుకొని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మేజరింగ్ కప్తో 3 కప్పుల వరకు వచ్చాయి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలను కొలుచుకొని తీసుకున్న కప్పుతోటి బెల్లాన్ని కానీ పల్లీలను నువ్వులను తీసుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. కాబట్టి ఇలా మీ ఇంట్లో మేజరింగ్ కప్ అందుబాటులో లేకపోయినా మామూలుగా ఇంట్లో తీసుకునే కప్పుతోటి 3 కప్పుల పచ్చి కొబ్బరి వచ్చేలా కొలుచుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేయండి. నేను మేజరింగ్ కప్స్తో తీసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు పల్లీలను వేరే కప్పుతో తీసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి వేసిన కప్పుతోటి 1/2 కప్పు పల్లీలను తీసుకోండి. ఇలా తీసుకున్న పల్లీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు రంగు మారి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకొని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పల్లీలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అంటే 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. పాన్ వేడికే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా ఫ్రై అయిన నువ్వులను కూడా వేరొక ప్లేట్లోనికి తీసుకొని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కొబ్బరి పొడిని గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి క్వాంటిటీ కూడా కాస్త తగ్గించి వేసుకోండి. మరీ ఎక్కువగా పచ్చి కొబ్బరి వేశారంటే కొబ్బరి పేస్ట్ లాగా మారిపోతుంది. కాబట్టి క్వాంటిటీలో కాస్త తక్కువ తీసుకొని కొబ్బరిని ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత
ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను నీట్గా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బెల్లం తురుమును వేయండి. తర్వాత పావు కప్పు వరకు వాటర్ లేదా బెల్లం కరగడానికి వీలుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని మొత్తం కలుపుతూ ఉన్నారంటే ఈజీగా కరిగిపోతుంది. బెల్లం ముక్కలన్నీ చక్కగా కరిగిన తర్వాత లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను యాడ్ చేసుకొని బెల్లం రసం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. బెల్లం రసం పూర్తిగా కరిగి పాకం ఇలా మసులుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేయడం కోసం కాస్త లోతుగా ఉన్న ప్లేట్లోనికి కొద్దిగా వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వాటర్లోనికి కొద్దిగా పాకాన్ని వేసుకొని ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుసుకోవడానికి మనం వాటర్లో వేసిన బెల్లం రసం ఇలా ఉండలా చేతిలోకి వచ్చేయాలి. ఇలా గనక వచ్చినట్టయితే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన పాకంలోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసి పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. కొబ్బరి పొడి బెల్లం పాకం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని కూడా ఇలా రెడీ అయిన పచ్చి కొబ్బరి మిశ్రమంలోనికి యాడ్ చేసుకోండి. పల్లీల పొడి వేసిన తర్వాత పల్లీల పొడి కొబ్బరి మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోండి. కొబ్బరి మిశ్రమంలో పల్లీల పొడి చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నువ్వులు అలాగే పావు కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి. గుమ్మడి గింజలు వాటర్ మిలాన్ సీడ్స్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. మీరు ఈ గుమ్మడి గింజలకు వాటర్ మిలాన్ సీడ్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గుమ్మడి గింజలను వాటర్ మిలాన్ సీడ్స్ను నువ్వులను వేసుకున్న తర్వాత కొబ్బరి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కొబ్బరి మిశ్రమం వేడి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. అంతేకాకుండా సాధారణంగా కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేడి కొబ్బరి మిశ్రమాన్ని లడ్డూల్లా చుడుతూ ఉంటాం. అలా కాకుండా కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మీరు లడ్డూలను ప్రిపేర్ చేసిన లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా పాకం పట్టి హెల్దీ కొబ్బరి లడ్డూలను మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చక్కెర అనేది వాడకుండా బెల్లం వేసి హెల్దీగా టేస్టీగా 2 రకాల లడ్డూలను ఎలా తయారు చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 రకాల లడ్డూలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ లడ్డూ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.